వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను వనమాలి గ్రూప్ 1 ఆఫ్ ద అడ్మిన్ ని. అయితే ఈ రోజు ఇక్కడ గోపాలపట్నంలో రైతు బజార్ ఆపోజిట్ లో ఎవరైతే టెర్రస్ గార్డెన్ మీద చక్కగా సేంద్రీయ పద్ధతిలో మొక్కలు పెంచాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో అలాగే వనమాలి సహకారంతో ఇక్కడ అనేది సాప్లింగ్స్ అనేది చక్కగా ఫ్రెష్ గా ఉన్న ఈ బంతి మొక్కలు అవనివ్వండి లేదా వంగనారు, మిరపనారు, అలాగే పచ్చిమిర్చి ఇవన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఎక్కడ మనం మొక్కలు తెచ్చుకోవాలి, ఏం చేయాలి అని అవగాహన లేని అందరికీ కూడా ఇలా ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకొంచెం ప్రోత్సాహకరంగా వాళ్ళ మిద్దెల మీద మొక్కలు పెంచుకుని చక్కగా సేంద్రీయ పద్ధతిలో అన్ని క్రాప్స్ ని తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మేము అందరిని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా చక్కగా జనాలు వచ్చి చాలా ఉత్సాహంగా, చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి మొక్క గురించి అడిగి తెలుసుకుని మరి మొక్కలను పట్టుకెళ్లి పెంచడం జరుగుతుంది. సో ఇదే విధంగా వైజాగ్ మొత్తం కూడా గ్రీన్ సిటీ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. థ్యాంక్ యూ. ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాటు మొక్కలు దొరుకుతున్నాయండి, విత్తనాలు కూడా దొరుకుతున్నాయండి. మేము చాలా లబ్ధి పొందాము ఈ మొక్కల వల్ల. మేము కానీ చాలా ఫన్ 10 years నుంచి చేస్తానండి టెర్రస్ గార్డెనింగ్. నాకు ఎంతో ఇష్టమైన గార్డెనింగ్ అండి ఇది. చాలా మంది దీనిలో అదే చేరాలని ఆశ, వైజాగ్ అంతా అభివృద్ధి అవ్వాలని ఆశ. ఇంకా ఈ మొక్కల కోసము మేము ఎంతైనా పాటు పడతామండి, మాకు ఇష్టం కూడా ఇది. తర్వాత మన సిటీజీ వనమాలి గ్రూప్ వాటి వల్ల కూడా మేము చాలా లబ్ధి పొందుతున్నామండి. రత్న గారు చక్కగా మంచి నారు అన్ని మొక్కలు, పూల మొక్కలు కానీ కూర మొక్కలు కానీ అన్ని ఇస్తున్నారండి. తర్వాత మాకు సరిత గారు, అరుణ్ గారు, జ్యోతి గారు, తర్వాత మా గ్రూప్ సభ్యులు కూడా అందరూ కూడా ఒకే మాట మీద ఉంటున్నాము. మన విశాఖపట్నం అంతా మొత్తం సస్యశ్యామలంగా అందరూ ఆరోగ్యంగా వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకొని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామండి. నేను నా శాస్త్రలో నేను కూడా 10 మందికి నా చేతనైన సాయం చేస్తున్నానండి. అట్లాగా రత్న సార్ గారికి చాలా కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరూ ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలని కోరుతున్నాం. ఇందుకు గాను గ్రీన్ క్లైమేట్ టీమ్ గత ఏడాది 30,000 మందికి కూరగాయ మొక్కలతో ఒక నారు ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది దాదాపుగా 1,00,000 మందికి నారు ఇచ్చి మొక్కలు పెంచేందుకు కానీ ఏర్పాట్లు చేసేందుకు చూస్తున్నాం. ఇందులో భాగంగా వనమాలి, సిటీజీ, మన కూరగాయల తోటకు చెందిన మిద్దె తోట రైతుల కోసం, ఇళ్ల దగ్గర కూరగాయలు పండించుకునే రైతుల కోసం చాలా మొక్కలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక 5,000 మొక్కలు తీసుకుని వచ్చి పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధానంలో ఇంకా సిటీ అంతా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. విభిన్న ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించి చేయబోతున్నాము. అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవాలని, ఏదైతే మేము దేశీయ విత్తనాలతో పండించిన ఆకుకూరలు, కూరగాయలు, మొక్కలు, నారు, విత్తనాలు ఇస్తున్నాము. ఇవన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే మన విశాఖ మహానగరాన్ని మిద్దె తోటల నగరంగా తీర్చిదిద్దేందుకు మీరంతా సహకరించాలని కోరుతున్నాం. ఎవరైతే కూరగాయ మొక్కలు, నారు కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా సంప్రదించండి. మేము ఖచ్చితంగా ఈ ఏడాది చాలా పెద్ద ఎత్తున ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేసుకునే వారికి నారు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాము. శ్యామల గారి గ్రూప్ అండి మాది. నేను దీంట్లో జాయిన్ అయిన కాడి నుంచి నాకు ఫ్రీగా మొక్కలు ఇస్తున్నారండి. ఆ మొక్కలు, కూరగాయ మొక్కలు ఏంటి, పళ్ళ మొక్కలు ఏంటి, ఎలా వేయాలో, ఎలా మట్టి కలపాలో అన్ని కూడా ఇస్తున్నారు. నేను ఎక్కువ చదువుకోలేదండి, అయినా సరే నాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు శ్యామల గారు. దానివల్ల నేను పండించుకోవడం వలన నాకు షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంది, అది తగ్గినాయండి. నాకు నార్మల్గా వచ్చేసినాయి. చాలా బాగా హ్యాపీగా ఉన్నానండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.